హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఫ్రీగా అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. సో మీరు టెస్ట్ సిరీస్ రాసినట్లయితే తప్పకుండా మీకు ఈ సమయంలో మంచి రివిజన్ అవుతుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా మీకు టెట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మన యొక్క యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అందరు రాయండి. అదేవిధంగా మన యొక్క యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మిత్రమా. సో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా రాసే ప్రయత్నం చేయండి. సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను రాసే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే స్థానిక పోరుకు రెడీ అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొంతకాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 రోజున ఉద్యోగాలకు డిఏ, నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్లు ప్రకటించే వారికి ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రాయడం అయితే జరిగింది. దాంతోపాటు రాజీవ్ యువ వికాసం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే ఉంది. సో మొత్తానికి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము బుల్లెట్ పాయింట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో జూలైలో ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు. కాబట్టి జూన్ 2న కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. సో దీంట్లో కొన్ని నోటిఫికేషన్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికల లోపు పంచాయతీ ఎలక్షన్ కంటే ముందు కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు జాబ్ క్యాలెండర్లు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ముఖ్యంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన శాంక్షన్ కావచ్చు, అంటే మనీ శాంక్షన్ చేయడం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా మన జూన్ 2న ఉద్యోగులకు డిఏ ప్రకటన కావచ్చు, దాంతోపాటు నోటిఫికేషన్స్ కావచ్చు, ఇవైతే ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో ఉంది. సో జూన్ 2న మనకు కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా రెండో విషయం మిత్రమా, చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. సో నోటిఫికేషన్ అయితే ఉంటుంది మిత్రమా, దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు ఎవరికి. బట్ అది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉండొచ్చు, కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ ఉండడం మాత్రం పక్కా ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ప్రశాంతంగా ప్రజెంట్ అయితే టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో. సో దీని గురించి ఇప్పుడు ఆలోచించకండి. టెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా రాసి టెట్లో స్కోర్ ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత మీ టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు జిల్లాల వారీగా మీకు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ విషయాల్ని మీకు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. మీరైతే ప్రజెంట్ ఉన్న టైంలో ఉన్నటువంటి 20 రోజుల సమయాన్ని మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఈ టెట్కు కేటాయించండి. టెట్ ప్రిపరేషన్లో ఉండండి, రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైం టెస్టులు రాయండి. ఏదైనా ఒక టెస్ట్ తీసుకొని దాంట్లో టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. సో మీరు జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. అందుకే రీఅటెంప్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు అన్నిసార్లు ఆ యొక్క టాపిక్, ఆ యొక్క సబ్జెక్ట్ రివిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆ విధంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో క్వాలిటీగా ఉంటాయి, ఎలాంటి సందేహాలు లేవు దాంట్లో. సో టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత సో డిఎస్సికి సంబంధించిన అప్డేట్ మీకు అందుబాటులో ఉంటుంది. సో డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఇవన్నీ మీకు క్లియర్గా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు. సో మీ టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్, ఎగ్జామ్ డేట్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. సో మీరు టెన్షన్ పడకండి, హ్యాపీగా చదువుతూ ఉండండి. సో ఈ ఎలక్షన్స్ అనేటివి మనకు జూలై అండ్ ఆగస్టులో ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, ఇలా దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల వరకు ఎలక్షన్ అనేది జరుగుతుంది. దాదాపుగా జూలైలో స్టార్ట్ అయితే ఆగస్టు, సెప్టెంబర్,
15 వరకు లేదా ఆగస్ట్ ఎండింగ్ వరకు ఈ యొక్క ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో దాదాపుగా 2-3 నెలలు ఎలక్షన్స్కి అయితే వెళ్తాయి. సో ఎలక్షన్ కోడ్ ఉండగా నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన అయితే లేదు. ఎలక్షన్ కంటే ముందే నోటిఫికేషన్స్ కొన్ని ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ లోపే మనకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. సో ఇది ఈ పేపర్లో ఉన్నటువంటి కంప్లీట్ ఆర్టికల్ యొక్క సారాంశం. సో మిగతా అంశాలన్నీ రాజకీయపరమైన ఉన్నాయి. సో అవి మనకు అనవసరం. సో మనకు అవసరం ఉన్న విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు అని యూనియన్లు అయితే వ్యతిరేకిస్తున్నాయి. అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి ఆర్టీసీ జేఏసీ అయితే డిమాండ్ చేసింది. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ పద్ధతిన కండక్టర్లను డ్రైవర్లను తీసుకుంటుంది ఆర్టీసీ. సో తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. కాబట్టి ఇక్కడ ఆర్టీసీలో నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. సో ఇక్కడ కొన్ని పోస్టులకు ఎలక్ట్రికల్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను అండ్ అదేవిధంగా అవుట్సోర్సింగ్లో కండక్టర్లను అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం ఇస్తాము, తుది దశకు లబ్ధిదారుల ఎంపిక, 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం, జూన్ 2న అర్హులకు పత్రాల జారీ, దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల అభ్యర్థులు, మొదటి విడతలో 1 లక్ష లోపే రుణాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి. నెక్స్ట్ ఒక అప్డేట్ చూడండి మిత్రం, ఇక్కడ దరఖాస్తులకు ఆహ్వానం ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాలలో తాత్కాలిక పద్ధతిని అంటే కాంట్రాక్టులో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కె దేవసేన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఆంగ్లం, పీజీటీ, టీజీటీ, హెల్త్ సూపర్వైజర్, పీఈటీ, పీడీల ఎంపికకు 30న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం అధ్యాపకుల నియామకానికి డెమో తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సో దాదాపుగా ఈ నెల 29న మిత్రమా తెలుగు, హిందీ, ఆంగ్లం, పీజీటీ, టీజీటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్స్ కావచ్చు, పీఈటీ, పీడీలు ఎంపికకు 30 ఎంపికకు కూడా 29. అదేవిధంగా 30న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం అధ్యాపకులకు నియామకానికి సంబంధించి డెమో తరగతులు నిర్వహిస్తారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని గురుకులాలలో ఖాళీల భర్తీకి మంచిర్యాలలోని జైపూర్లో బాలుర గురుకులంలో, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని గురుకులాల కోసం జాకార ములుగు గురుకులంలో డెమో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సో ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జత చేసి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో సమర్పించాలని సూచించారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే గురుకుల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ని దాన్ని జత చేసి సంబంధిత సాంఘిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మీరైతే అక్కడ ప్రిన్సిపల్కి సమర్పించినట్లయితే మీరు 29 రోజు ఆ యొక్క ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు మిత్రమా. సో దాదాపుగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మిత్రమా. సో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈ గురుకులాలో ఖాళీల భర్తీకి మనకు జైపూర్లో ఒక బాలుర గురుకుల ఉంది కదా. సో అక్కడ మీకు ఎగ్జామ్ అనేది మీకు ఇంటర్వ్యూ లాంటివి ఉంటాయి. సో ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో గురుకులాల కోసము జాకారం అనే గురుకులంలో డెమో తరగతులు ఉంటాయి. ములుగు జిల్లాలో ఉన్నాయి. సో ఈ జిల్లాల వారు ములుగు జిల్లాలో డెమో తరగతులు ఉంటాయి. అండ్ ఆసిఫాబాద్ కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోండి. మీ సంబంధిత గురుకుల సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చును. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క డెమో తరగతులు ఆ యొక్క ఎక్కడైతే గురుకులాలు అయితే వాళ్ళు వెన్యూ ఉందో ఆ వెన్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అండ్ డెమో అనేది ఇవ్వాల్సి అనేది ఉంటుంది. శాలరీ కూడా 20,000 ఎబోనే మీ యొక్క శాలరీ ఉంటుంది. 25,000, 28,000 ఈ విధంగా శాలరీ ఉంటుంది. పీజీటీకి సంబంధించి, టీజీటీకి సంబంధించిన శాలరీస్ కూడా ఉంటాయి. పీటీ పోస్టులు ఉన్నాయి, పీడీ పోస్టులు ఉంటాయి, హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరైతే వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని మీకు సంబంధిత సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇవ్వండి. దాని తర్వాత మీ యొక్క డెమో తరగతులు అనేటివి మాత్రము సో మీరు వారు కేటాయించిన వెనీలో మంచిర్యాల వాళ్ళు కావచ్చు, ఆసిఫాబాద్ వాళ్ళు కావచ్చు, పెద్దపల్లి వాళ్ళు కావచ్చు, వాళ్ళు జైపూర్ గురుకుల బాలుర గురుకులాల్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఆ యొక్క ఇంటర్వ్యూకి. అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి వాళ్ళు జాకారం ములుగు జిల్లాలోని జాకారం గురుకులంలో డెమో తరగతులు వారికి ఉంటాయి. కాబట్టి మీరు ఎవరున్నా మీ సంబంధిత ఇప్పుడు ఆసిఫాబాద్ వాళ్ళు ఆసిఫాబాద్లో దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మీ యొక్క సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో మీ యొక్క సర్టిఫికేట్ని అక్కడ మీరు ఇవ్వచ్చును. ఇచ్చిన తర్వాత వాళ్ళు డెమో పెట్టిన రోజు ఆ యొక్క డేట్ 29, 30 తేదీల్లో మీరు అక్కడ వెన్యూలో అటెండ్ కావాల్సి ఉంటుంది మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ
ఇంటర్ పాస్ అయ్యారా? ఆర్మీలో ఛాన్స్, నెలకు 56,000 జీతం. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసము దరఖాస్తులు స్వీకరిస్తున్న ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్కు అప్లై చేసిన వారు అర్హులు. వయసు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. జేఈఈ స్కోర్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి 4 ఏళ్ల కోర్సు తర్వాత ఆర్మీలో పర్మనెంట్ చేస్తారు. శిక్షణ కాలం నెలకు 56,000 స్టైఫండ్ ఇస్తారు. చివరి తేదీ జూన్ 12 ఉంది. సో ఎవరైనా మీ మిత్రులు ఉంటే తప్పకుండా వారికి ఈ సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జీతం, మంచి శాలరీ అయితే ఉంది మిత్రమా. సో తక్కువ సమయంలో ఎక్కువ మీకు కావాలి, తక్కువ సమయంలో సిలబస్ పూర్తి కావాలి, ఈ సమయంలో మీకు రివిజన్ కావాలి అంటే జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క పీడిఎఫ్ షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మనం పెట్టేటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, అదేవిధంగా డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు మన యొక్క యాప్లో ఉన్నాయి. తప్పకుండా వాటిని రాసే ప్రయత్నం చేయండి. సో గ్రాండ్ టెస్ట్లు కూడా, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో వస్తాయి తొందరలోనే. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అన్ని రకాల అప్డేట్స్, మీకు అదేవిధంగా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అందించబడతాయి. సో మనకు జూన్ 2 లోపు వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లో ఒక ట్రెండ్ అయితే ఇవ్వబోతున్నారు. సో దాంట్లో ముఖ్యంగా ఆర్టీసీ అండ్ అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండే ఛాన్స్ ఉంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మనకు కావాల్సినటువంటి టీచర్ పోస్టులు కావచ్చు, గురుకుల పోస్టులు కావచ్చు, ఇవన్నీ మీకు జాబ్ క్యాలెండర్లో, డిగ్రీ లెక్చరర్స్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ మీకు జాబ్ క్యాలెండర్లో ఉండబోతున్నాయి. జాబ్ క్యాలెండర్లో డేట్ అండ్ నోటిఫికేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్లను కూడా క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంది. సో ప్రభుత్వ అధికారులంతా ఈ అంశం పైన అయితే సీరియస్గా వర్క్ అయితే నడుస్తూ ఉంది మిత్రమా. సో ఆర్థిక శాఖ అనుమతి, సో వేకెన్సీస్ అని అవన్నీ తీసుకుంటున్నారు. సో మీకు టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు, రిజల్ట్ వచ్చేలోపు మీకు డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు నిరుత్సాహపడకండి. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.